ఇంట్లో ట్రిప్కి పంపరని తెలుసు కానీ ప్లాన్ చేసుకుంటాం. మేము స్కూటీ మీద వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సిగ్నల్ ఇస్తాం కానీ రైట్ సైడే పోతాం. లావయ్యామా అని అడుగుతాం, నువ్వు ఎస్ చెప్పావనుకో వెంటనే బ్లాక్, అది నువ్వు చెప్పావనుకో అబద్ధం అంట. నేను ట్రిప్కి ప్లాన్ చేసుకునేది 2 డేసే కానీ సూట్ కేసు నిండా బట్టలు చదువు. ఆల్రెడీ మా దగ్గర చాలా బట్టలు ఉంటాయి కానీ ట్రిప్ అంటే మళ్ళీ షాపింగ్ చేస్తాం, అది కూడా పంపించిన ట్రిప్కి. చాలా జ్యువెలరీ ఐటమ్స్ ఆర్డర్ పెడతాం, షాపింగ్ చేస్తాం కానీ అవి యూజ్ చేయాలి. బేసిక్గా మేము షాపింగ్ చేసేటప్పుడు నచ్చినవి కాదు చూసినవి కొంటాం. అప్పటి వరకు బాగానే ఉంటాం కానీ సడన్ గా రీజన్ లేకుండా అలుగుతాం. మేము కూడా ఫొటోస్ పంపిస్తాం మామ కానీ వ్యూవన్స్లోనే షేర్ చేస్తాం. ఆల్రెడీ మాకు నెయిల్స్ ఉంటాయి మళ్ళీ నెయిల్ ఎక్స్టెన్షన్ చేయిస్తాం. పెళ్లి పక్కన వాళ్ళే కానీ మాదన్నట్టు రెడీ అవుతాం. గర్ల్స్ గ్రూప్ లో ఉండేదే 10 మెంబర్స్ ఉంటాం కానీ మళ్ళీ సబ్ గ్రూప్స్ పెట్టుకుంటాం. అప్పుడు వరకు హ్యాపీగానే ఉంటాం కానీ సడన్ గా బాధపడతాం. ఇలాంటి దిక్మాల క్వశ్చన్స్ మీ గర్ల్ ఫ్రెండ్స్ నో గర్ల్ బెస్టీస్ నో అడగలేక అడిగితే ఎక్కడ బ్లాక్ చేస్తారో అని భయం వేసి కొన్ని దాచుకొని ఉంటారు కదా, అలాంటి క్వశ్చన్స్ కామెంట్ చేయండి, ఆన్సర్ చేద్దాం. ఓకే.